వచ్చాడు మగుడు. దయ్యాలు కదరా, ఈ బుల్లెట్లు మిమ్మల్ని ఏం చేస్తాయి? రాయ్, వీళ్ళతో చిన్న ఆట ఆడుకునేది ఉంది. సారీ బాబు, మేము దెయ్యాలం కాదు, దెయ్యాలుగా నటిస్తున్న మనుషులం. చా, నరాలు తెగిపోయేంతలా దయ్యాల్లా నటించడానికి గల కారణం ఏంట్రా? కారణం ఏమీ లేదు బాబు, సరదాగా కొన్ని రోజులు దెయ్యాల గేమ్ ఆడితే ఎలా ఉంటాది అని అనుకుంటున్నాం. చెప్పండి రా. ఆపండ్రా మీ నాటకాలు, ఇంకా నటిస్తూనే ఉంటారా? ఫస్ట్ ఈ ముసల్నక్క నేసేస్తే. వాడు బ్రో, నువ్వు ఒక్క క్షణం లేట్ అయి ఉంటే వీళ్ళు నన్ను వేసేసి ఏం చేసేవారు తెలుసా? నా మాంసం మటన్ షాప్ కి, చర్మం చెప్పుల షాప్ కి, బొక్కలు కుక్కలకి, కాయలు కాకులకి వేసి బ్లడ్ బాయిల్ చేసుకొని తినేసేవాళ్ళు బ్రో. చిల్ బ్రో, నిన్నంత ఈజీగా వదులుకుంటాను అనుకున్నావా? డోంట్ వరీ బ్రో. హలో దగ్గులు బాజీ డ్రామా కంపెనీ, మీ భాగోతం మొత్తం బయట పడిపోయింది. ఏటేటలాగా మా బ్రో పారిపోయాడా? ఇదంతా మా బ్రో ప్లాన్ బేబీ. అసలు మా బ్రో ఎవడో తెలుసా మీకు? దగడ్ సాంబా. అయ్యా, మా జాగాలు మాకు ఇయ్యండి అయ్యా. ఓడేమైందిరా? ఎవడో పీకి పడేసిందన్నా. మరి మీరేం ఎక్కుతున్నారు బే? పెట్టుంటా బోర్డు. అన్నా ఇడు కూర్చోన్నా. బోర్డు పెట్టేసావన్నా. ఎవడు వీకిండది? తెలవదా అన్నా. ఏంద్రా ఈ లొల్లి? మా భూమి సెడ్డానితోనే పెట్టుకుంటారా? మర్యాదగా చెప్పింది విని ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళండి, లేదంటే మీ ప్రాణాలు తీసి ఇదే స్థలంలో పాతి పెడతాం. పండిరా. పుట్టించే రగడ సాంబ, శత్రువుల గుండెల్లో రగడ సాంబ, మెరుపు లాంటి మేనరిజం, ఉరుము లాంటి ముక్కు బలం. తడా తడా తడ 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 తడా. రగడ సాంబ వచ్చాడు, మనం భయపడక్కర్లేదు. బాబు, మా భూములు లాక్కుంటున్నారయ్యా. రగడ సాంబ, రగడ సాంబ, నువ్వే మా దేవుడు అయ్యా.
రేయనక పగలనక దుమ్మనక దూలనక ఎండనక వాననక కంటికి నిద్ర లేక కడుపుకు తిండి తినక చెమటోచి కష్టపడి రూపాయి కూడబెట్టుకుని ఓ సంత గూడో గుడిసో వేసుకుందాం అనుకున్న పేదోరి కలను కూడా కబ్జా చేస్తావా బేకో? రేయ్, మీ వెనకాల పోలీస్ పొగరుండొచ్చు, రౌడీ రాజకీయం ఉండొచ్చు, గుండాల అండదండలుండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఈ పేదోళ్ళ వెనక దగడ్ సాంబా ఉన్నాడు. ఈ సిటీలో పెద్ద పెద్ద దార్కారీలే నాతోని పెట్టుకోలేక రౌడీజం మానేసి రాళ్ళు కొట్టుకుంటున్నా. కసుంటుంది నువ్వు 2 ఆడోళ్లను 4 ఆడంగులను వెనకేసుకొని వచ్చి నా సైట్ నే సైడ్ చేద్దాం అనుకున్నావురా? నాతో పెట్టుకుంటే నడ్డిరిసి బెడ్ పైకి పంపిస్తా. నేను రంగంలోకి దిగితే బెడ్ పై కాదు, డైరెక్ట్ గా షెడ్కే పంపిస్తా. నా రౌడీలను చూసి మాట్లాడరా. చూడు, టన్నుల కొద్ది పలిసిన దున్నల్లాంటి రౌడీలను దించినా నాతో తన్నులు తినడానికి తప్ప దీని వెంట్రుకు కూడా పీకలేదు. శత్రువుల గుండెల్లో అందరు వండరా. వీళ్ళందరి వల్ల కాదు కానీ నన్ను వెళ్ళమంటావా? ఏడిపోతావురా? చూస్తే అర్థం కాలే ఆడు దగడ్ సాంబాని. అర్థమైందన్న. అన్న, ఈ రోజుకెళ్ళి దందాలని బంద్ చేస్తా. మీరు ఆర్డర్ ఇస్తే ఆటోలు నడుపుకుంటాం. చెప్తే ఆటో నడుపుకుంటావా? దగడ్ సాంబా దరు వేస్తే దౌడ పగలాల్సిందే, దర్రెళ్ళాల్సిందే. ఒరే పాపి ధర్మ, మీ అందరికో సర్ప్రైజ్ ఇవనా? రండ్రా. ఏయ్, ఇప్పుడు నేను మీ గోత్రనామాలు చెప్తా వినండ్రా. తప్పుడు దందాలు చేసే ధర్మరాజు ఆలియాస్ సుబ్బరాజు, డ్రామా కంపెనీ నడిపే మోహిని ఆలియాస్ రత్తాలు, అబ్బబ్బబ్బబ్బబ్బా రాధా ఆలియాస్ రంబా, ఊర్వశి ఆలియాస్ ఉర్మిళ. బ్రోకర్ పనులు చేసే లోఫర్ గాళ్ళు మీరు, చిల్లర పని చేసే చిల్లరగాళ్ళు వాళ్ళు. ఇదిరా మీ భాగవతం. రాయ్, ఈ పోలీసోడు పిచ్చి, ఈ పిచ్చోడు పిచ్చి 2 వదలగొడతాను రా. చెప్తాను నా పిచ్చ నా కొడుకులా. రాయ్, మీలో మీకు ఏ సంబంధాలు లేకపోయినా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతూ మమ్మీ డాడీలుగా, పోలీసోడు పిచ్చోడిగా, అక్క చెల్లెలిగా, వాళ్ళిద్దరికీ వీళ్ళిద్దరు పెళ్లి కొడుకుల్లా భలే నటిస్తున్నారా. మీరంతా ఒక ముఠాగా చేరి ఈ సిటీలో ఎవరూ లేని ఇళ్లలోకి చొరబడి వాటిల్లో దయ్యాలున్నాయని నమ్మించి 100ది 10కి అమ్మించి, ఎవరైనా ఎదురు తిరిగితే రౌడీలతో కొట్టించి, లంచగొండీలతో మీరు గొప్పవాళ్ళుగా చెప్పించుకొని అక్రమంగా అడ్డగోలుగా బోలెడంతా సంపాదించి బాగా ఎంజాయ్ చేస్తూ ఊరు మీద పడే ఊర పందుల్లా తయారయ్యారు కదరా. క్షమించరాని తప్పు చేసి క్షమాపణ అడుగుతున్నారా? సిగ్గుగా లేదు? రాయ్,
అయినా నా స్కూల్లో క్షమించడాలు ఉండవు, ఓన్లీ శిక్షించడాలే. దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్, ఓన్లీ పనిష్మెంట్. సార్ మమ్మల్ని ఏదో టార్గెట్ చేశారో తెలుసుకోవచ్చా సార్? మీలాంటి దగులు బాజీల వల్లే మా బ్రో ఇలా మారాల్సి వచ్చింది. మా బ్రోని కొంతమంది దొంగన ఎదవలు ఏం చేశారో తెలుసా?